రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా సైన్స్ ఫేర్లో పాల్గొంటున్నారు. సో వాళ్ళు చేసిన ఎగ్జిబిట్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూస్తే గ్రామీణ వాతావరణం ముఖ్యంగా ఏదైతే పంట పొలాలు ఉంటాయో అక్కడ అడవి జంతువులు వాటి సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ఇది. ఆ సిస్టమ్ గురించి టీచర్ అట్లాగే స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, దీని ప్రత్యేకతను తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏం పేరు? కావ్య. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే లేజర్ సెక్యూరిటీ అలారం ఫర్ యానిమల్స్ అండ్ క్రాప్ ప్రొటెక్షన్. ఇప్పుడున్న ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే నైట్ టైం పంట పండిన తర్వాత అడవి పందులు వస్తున్నాయనో లేదంటే జొన్న చేనులు అయితే కంకులు కోసుకుపోతారని నైట్ టైం అక్కడనే స్టే చేయడానికి పోతున్నారు. ఇంకా కొందరు కరెంటు వైర్లు పెడుతున్నారు, దానివల్ల యానిమల్స్ చనిపోతున్నాయి. కొందరు వాటర్ తాగడానికి వచ్చి వాళ్ళు చనిపోతున్నారు. ఒక్కొక్కసారి రైతులు కూడా ఆఫ్ చేసినామేమో అనుకుని వాళ్ళు కూడా వెళ్ళి చనిపోతున్నారు. ఇది ఆ వైర్ సెటప్ చేయాలంటే ఆ వైర్లకి పైసలు కావాలి, కరెంటు బిల్లు కట్టాలి, వేరే వాళ్ళ యానిమల్స్ చనిపోతే వాళ్ళకు కూడా పైసలు కట్టాలి. మనం ఇన్ని పైసలు కడుతున్నా కూడా మనకు ఒక్క బెనిఫిట్ రావట్లేదు. అందుకని తక్కువ పైసలతోనే ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేటట్లు చూడాలి. 3 sides ప్లేన్ మిర్రర్, 1 side LDR. LDR మీన్స్ లైట్ డిపెండెంట్ రెసిస్టర్. మనం 1 side నుంచి లైట్ పాస్ చేసినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి ఈ ఎల్డిఆర్కి వస్తుంది. అంటే మన ఫామ్ చుట్టూ రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు యానిమల్స్ లేదా వేరే పర్సన్స్ వచ్చినప్పుడు లైట్ ఇక్కడనే ఆగుతుంది, అంటే రిఫ్లెక్ట్ అవ్వదు. రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఎల్డిఆర్కి లైట్ రాదు. అప్పుడు ఈ బజర్ అనేది ఆన్ అవుతుంది, అంటే అలారం సౌండ్ చేస్తుంది. ఈ సిస్టమ్ మనము ఇంట్లో లేదా మన మొబైల్కి కనెక్ట్ చేసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీనికి కరెంటు కూడా అవసరం లేదు, సోలార్ ప్యానల్ ఉంది. నమస్తే సార్, నా పేరు రమేష్ కుమార్, ZBHS బాయ్స్ మరికెల్ నారంపేట్. సో ఇది డిస్టిక్ లెవెల్లో ఇన్స్పైర్ విభాగంలో సెలెక్ట్ కావడం జరిగింది. అక్కడ నుంచి ఇది స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావడం జరిగింది. ఇది బర్నింగ్ ఇష్యూ కాబట్టి ఫార్మర్స్ కూడా వాళ్ళు నైట్ టైం దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే కూడా చనిపోతున్నారు షాక్ కొట్టి. సో అందుకే ఇది, ఎందుకంటే భారతదేశంలో 70-80% పీపుల్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్, అందుకే మేము చూజ్ చేసుకున్నాం. అయితే మామూలుగా ఇది షాక్ అయితే జంతువులు ఏమన్నా వస్తే కూడా అలారం అయితే మోగుతుంది. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ మొబైల్కు కనెక్షన్ అయితే చేసుకుంటే బాగుంటుంది, ఇంకా చేయలేము. అయితే సోలార్ ప్యానల్ వాడి కూడా మనం ఎలక్ట్రిక్ షాక్ మామూలుగా బెదిరిపోయేటట్లు చేసుకోవచ్చా అని మేము దీన్ని ప్లాన్ చేసినాం సార్. వాళ్ళు నైట్ పూట రైతులు వచ్చి మరీ ఇక్కడ నిద్రపోవాల్సిన అవసరం లేకుండా అట్లా ఆలోచన చేసి ఇది చేసినాం సార్. ఆ మొబైల్కి కూడా కొంచెం అప్డేట్ చేసుకుంటే, అంటే చేయలేము, చేసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నాం. చిత్రం సతీష్ సార్, నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనగల్లో 10వ తరగతి చదువుతున్నాను. మాది నల్గొండ జిల్లా. నా ప్రాజెక్ట్ టైటిల్ వాటర్ షెడ్యూల్ ఫర్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్. ఏంటంటే మా గ్రామంలో చాలామంది రైతులు అందరూ వ్యవసాయం మీదనే బ్రతుకుతున్నారు సార్. వాళ్ళలో మా కుటుంబం కూడా ఉంది సార్. మా కుటుంబ సభ్యులు కూడా రైతులే సార్. ఏంటంటే వాళ్ళంతా రాత్రి సమయం లేదా ఏ సమయంలో పడితే ఆ సమయంలో పోయి చేనుకి వాటర్ ఆన్ చేసి వస్తారు సార్. మళ్ళీ ఇంటికాడ పనులు చూసుకొని మళ్ళీ ఆడిడ పనులు చూసుకొని మళ్ళీ తొందరగా పోయి ఆఫ్ చేయాలి, లేదంటే మళ్ళీ పొలం నిండి చేను మొత్తం ఖరాబ్ అవుతుందని పోతారు సార్. తొందరలో హడావిడిగా పోతారు, అక్కడ యాక్సిడెంట్ అయ్యేది తెలియదు. ఒకవేళ నైట్ పూట పోయినప్పుడు ఏమో తొందరగా దారి చూసుకోకుండా పోతారు సార్. దారి చూసుకోకుండా పోవడం వల్ల అక్కడ తేలు కాటుకి లేదా పాము కాటుకి గురవుతారు సార్. అలా హాస్పిటల్ పాల్గొడతారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలా జరిగింది సార్. అలా జరగొద్దని నాకు ఇలా కొంచెం బాధగా ఉంటే నేను ఇలా ఆలోచించాను సార్. దీన్ని మా గైడ్ టీచర్ ఒక ఐడియా వస్తే మా గైడ్ టీచర్ జానేష్ సార్కి చూపించాను సార్. బాగుందిరా, ఇది ఇలా మనం కూడా చేద్దామని ఇట్లా ప్రాజెక్ట్ చేసాం సార్. ఎలానే చూపిస్తాం సార్. ఇక్కడ మనం డే చేసుకోవచ్చు, అవరు మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు 13:42 అవుతుంది కదా సార్, 44 కలుపుడు ఇక్కడ ఇప్పుడు 43 అవుతుంది వాడు. ఆన్లైన్ సార్. ఇప్పుడు హాఫ్ టైం కలుపుకుంటున్నా సార్. హాఫ్ టైం 45 పెట్టుకుంటున్నా సార్. 2 minutes పెట్టినా సార్, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇంటికాడ కూడా యూజ్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు చూస్తే సిటీలలో కూడా చాలామంది ఇంటి దగ్గరనే బోర్ వేసుకుంటారు సార్, బోర్వెల్స్ వేసుకుంటారు కదా. వాళ్ళేమో ఇక మోటార్ ఆన్ చేసి ట్యాంక్లకు నీళ్ళు ఎక్కించుకుంటారు కదా సార్. వాళ్ళు ఎక్కించుకొని ఇంటి లోపల పోయి బెడ్ మీద అంటే సోఫా మీద పనుకొని ఇట్లా ఫోన్ చూసుకుంటా వాళ్ళు అట్లా నిద్రపోతారు కదా సార్. అట్లా కాకుండా వాళ్ళు నిద్రపోగానే ట్యాంక్ మొత్తం నిండి వాటర్ మొత్తం కిందికి ఫ్లో అవుతాయి కదా సార్. అది రోడ్ మీదకి వచ్చేసి ఇక్కడ వెహికల్స్ అవన్నీ పోతాయి కదా సార్. వాళ్ళకేమో ఇలా యాక్సిడెంట్ అవుతాయి కదా సార్ స్పీడ్లో ఉన్నప్పుడు బురదకి. అలా అయ్యి వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఇలా తిట్టకుండా వాళ్ళకు కూడా ఇట్లా కాకుండా వాళ్ళకు కూడా ఈ ఇంటికాడ టైం పెట్టుకొని ఆ టైం కల్లా ఆన్ ఆఫ్ పెట్టుకున్నామంటే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది సార్.